హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో మేమైతే 2-3 డేస్కి ముందు శ్రీశైలం అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మేము ఏమేమి చూసాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము, రిటర్న్లో వచ్చేటప్పుడు అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ టెంపుల్ అయితే శ్రీశైలం అనమాట. సెకండ్ టెంపుల్ అయితే త్రిపురాంతకం టెంపుల్. సో శ్రీశైలం నుంచి త్రిపురాంతకం టెంపుల్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 2 hours జర్నీ. ఓకేనా. నెక్స్ట్ అయితే త్రిపురాంతకం టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎందుకు అంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న క్లైమేట్ అండ్ కూల్నెస్గా ఉంది క్లైమేట్ కూడా మనకి. మేము మార్నింగ్ వెళ్ళామన్నమాట. మార్నింగ్ కాదులే కానీ లంచ్ ఆఫ్టర్ వెళ్ళాం మేము. సో టెంపుల్ క్లోజ్ చేసే టైంకి అయితే వెళ్ళాం, బట్ మళ్ళీ ఇంకా క్లోజ్ చేయలేదు అప్పటికి కూడా. సో పార్కింగ్ ప్లేస్ ఎందుకు అంటే మాకు లక్ ఎందుకంటే అప్పటికి ఎక్కడ అంత రష్ అయితే లేదనమాట. అదే మాకు బిగ్గెస్ట్ లక్ అనమాట. సో మనం వర్కింగ్ డేస్లో వస్తే అసలు ఖాళీ ఉండదు. ఇది వచ్చేసి ఓల్డ్ టెంపుల్, చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్. ఎందుకు అంటే అక్కడున్న మన గోపురాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న చూస్తే చాలా ఓల్డ్గా ఉంటాయి. బట్ ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. సో టెంపుల్లో కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే చెప్పచ్చు. అక్కడున్న ఓల్డ్ టెంపుల్ అయినా నాకు ఇప్పుడు చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఎందుకంటే అంతా చాలా నచ్చింది అనమాట నాకు. ఇక్కడ వచ్చేసి గాల భైరవ దేవుడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ప్రదక్షిణాలు చేస్తుంటే బ్యాక్ సైడ్కి వచ్చాం. చాలా బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది గైస్. లిటరల్గా చెప్తున్నాను కదా, అంత బాగుంది. ఇంకా నేను చెప్పడం కాదు, మీరే వచ్చి చూడాలి. ఇక్కడ ఇంకా విగ్రహం ప్రతిష్టం చేయలేదు. మనకి శ్రీశైలంలో ఉన్నట్లే నందీశ్వరుడు 4 దిక్కులు ఉంటారు. ఇక్కడ 4 దిక్కులు ఉంటారు. ఇది వచ్చేసి బయట అనమాట. గర్భగుడిలోకి నేను తీసుకెళ్ళలేదు ఫోను. సో ఇదంతా బయట చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అసలు నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. గుళ్ళోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అండ్ అక్కడైతే మేము దర్శనం చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత కొండ కింద అయితే అమ్మవారు ఉంటారు. కొండ పైన అయితే స్వామివారు, కొండ కింద అమ్మవారు అనమాట. సో ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఆల్మోస్ట్ కొండ దిగుతున్నాం అనమాట. మేమైతే కొండ కింద అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. పైన స్వామివారు, కింద అమ్మవారు. పైన వచ్చేసి శివయ్య, కింద వచ్చేసి అమ్మవారు. సో ఈ అమ్మవారికి ఏంటి అంత స్పెషలిస్ట్ అంటే మనకున్నే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట అమ్మవారు. చాలా అంటే చాలా బాగుంది. కొండ కింద కూడా అమ్మవారు. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉందనేది మొత్తం లోపల కూడా చూద్దాం గైస్. మీరు కనుక అమ్మవారి పేరు గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అమ్మవారి పేరు అయితే నేను చెప్పటం లేదు. చెప్పాను కదా 18 శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అని. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి, చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. సో మీరు కనుక శ్రీశైలం వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ మాత్రం మిస్ చేసుకోకండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా వేప చెట్టు కింద అయితే అమ్మవారు ఉన్నారు. ఇది వచ్చేసి గర్భగుడి కాదండి, బయట. ఇక్కడ వచ్చేసి చాలా ముడుపులు కూడా కట్టుకున్నారు అందరూ. సో మనకి శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే దారిలోనే కనిపిస్తుంది త్రిపురాంతకం టెంపుల్. మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో అప్పుడైతే మా డాడీ స్వామల్లో ఉన్నారు. ఇక్కడ బయట ఒక విగ్రహం ఉంది, లోపల ఒక అమ్మవారు ఉంటారు. బయట ఒక విగ్రహం అయితే ఉందన్నమాట.
మేము ఈ టెంపుల్కి వస్తాం ఫస్ట్ టైం అనమాట, మా ఫ్యామిలీ అందరం. సో ఇక్కడ అమ్మవారి దగ్గర మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది అమ్మ ఇక్కడ దండం పెట్టుకుంటూ అలా. సో నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే చిన్నగా ముద్దుగా ఉన్నారు. సో గైస్ ఇప్పుడైతే మనం కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారంటే అమ్మవారికి రూపం ఉండదన్నమాట. సో ఫేస్ వర్క్ ఉంటుంది, రూపం ఉండదు. ఎందుకంటే అమ్మవారి వెనకమాల రాయిలో వేశారనమాట. నేను చూసింది అయితే మీకు చెప్తున్నాను, ఇది నేను చూసిందే చెప్తున్నాను. అమ్మవారు ఇక్కడ వెలిసారు, అది కూడా రాయిలో. అమ్మవారికి రూపం అనేది కరెక్ట్గా షేప్ అనేది ఉండదు. మనం చూసుకుంటే నార్మల్గా అయితే క్లియర్గా ప్రతి ఒక్క షేప్ మనకి అమ్మవారి దగ్గర కనిపిస్తుంది, ఏ దేవుని దగ్గర అయినా. కానీ అమ్మవారి దగ్గర అయితే ఉండదన్నమాట. అది ఎందుకనేది నాకు తెలీదు. సో ఇక్కడైతే అమ్మవారి గుళ్ళు కొన్ని ఉన్నాయి. అమ్మవారి గుడి దగ్గరికి చూద్దాం. చెప్పాను కదా ఇక్కడ అమ్మవారు ఒక శక్తి పీఠం అని. సో ఇది వచ్చేసి ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అలానే ఇక్కడ కొంచెం చిన్న శివలింగం ఉందన్నమాట. అక్కడ కూడా మేము ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మా అక్క దండం పెట్టుకున్నట్లు, నెక్స్ట్ నేను దండం పెట్టుకున్నట్లు క్యాజువల్గా తీసుకున్నాం అనమాట. మేమైతే చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ శివలింగుడు చిన్నగా చాలా ముద్దుగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మేము థర్డ్ టెంపుల్ అనమాట, కోటప్ప కొండ అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా అక్కడైతే వెళ్ళామన్నమాట. కొండ పైకి ఎక్కాలి కాబట్టి మేము మధ్యలో ఫ్లేవర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే అక్కడ కూడా నాకు చాలా నచ్చిందనమాట. కోటప్ప కొండ దారిలో మీరు ఎప్పుడైనా కోటప్ప కొండ వస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ కోటప్ప కొండ వచ్చేసరికి త్రిపురాంతకం నుంచి కోటప్ప కొండకి 1 hour జర్నీ అనమాట. 73.1 kilometers. కోటప్ప కొండ మీరు ఎన్నిసార్లు వచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే రీచ్ అయిపోయాం అనమాట. పైకి కొండపైకి వచ్చేసాం. ఫస్ట్ గణపయ్య ఉన్నారు పార్కింగ్ ప్లేస్లో. చూస్తున్నారు కదా పార్కింగ్ ప్లేస్లో అయితే గణపయ్య ఉన్నారు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము వచ్చేసరికి 6 o'clock అయింది. అయినా సరే ఇక్కడైతే చీకటి పడినట్లు ఉందన్నమాట. పైకి అయితే వచ్చాం. ఫోన్ అలౌ లేదు కదా లోపలికి, బయటే తీసుకున్నామంట వీడియోస్. చూస్తున్నాం కదా గోపురం కూడా చాలా బాగుంది. మన ఛానల్ని ఇంతవరకు చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.